మందులు వాడకుండా ఎలాంటి సర్జరీలు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నొప్పిని నయం చేసే అనేక చికిత్సా విధానాలను ఎయిమ్ క్యూర్ అమెరికన్ పెయిన్ రిలీఫ్ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్లాలి తప్ప సర్జరీకి వెళ్లకుండా నొప్పిని సమస్యను నయం చేసే అనేక చికిత్సా విధానాలు వచ్చాయని తెలిపారు. విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎయిమ్ క్యూర్ అమెరికన్ పెయిన్ రిలీఫ్ ఆసుపత్రిని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్దీన్ సయ్యద్ ఫిజియోథెరపిస్టులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న పరికరాలు, నొప్పిని తగ్గించేందుకు అనుసరించే వివిధ చికిత్సా విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మందులు వాడకుండా ఎలాంటి సర్జరీలు లేకుండా ప్రజలకు నొప్పి లేకుండా నొప్పిని నయం చేసే అనేక చికిత్సా విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బోన్ స్ట్రెంగ్త్ను పెంచుకునే పరికరాలు ఉన్నాయని అన్నారు. మెడ నరం పట్టినా, వెన్నెముకలో నొప్పి వచ్చినా 4-5 సిట్టింగులలో నయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నం చేయవచ్చన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళాలి తప్ప సర్జరీకి వెళ్లకుండా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని, చాలామందికి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఒక చెయ్యి నొప్పి వచ్చినా అనేక రకాల మందులు వాడి ఆ మందుల్లో పొట్టలో మరలా రియాక్షన్లు వచ్చి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా దీనివల్ల ఈవెన్ మన బోన్ స్ట్రెంగ్త్ను కూడా పెంచుకునే ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. అదేవిధంగా మనకు మెడనరం పట్టినా లేకపోతే వెనకాల వెన్నెముకలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఒక 4-5 సిట్టింగ్లో క్యూర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎక్స్పర్ట్లైన డాక్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఒక తప్పని పరిస్థితిలో సర్జరీకి వెళ్ళాలి తప్ప సర్జరీకి వెళ్లకుండా కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, ఈ ఖచ్చితంగా చాలామందికి క్యూర్ అయ్యే అవకాశాలు కూడా నాకున్న నాలెడ్జ్లో, నేను కూడా ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను, నాకున్న నాలెడ్జ్లో ఖచ్చితంగా ఎక్విప్మెంట్ బాగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అందువల్ల ఈ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందితే కొంచెం చాలామందికి ఉండే సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు అనేది. అనంతరం ఫిజియోథెరపిస్టు బండి హారిక, ప్రియాంక, గడ్డ నవీన్ మాట్లాడుతూ ఎటువంటి మందులు, సర్జరీ లేకుండా చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, షాక్ వేవ్ థెరపీ, లేజర్ థెరపీ చేస్తున్నామని తెలిపారు. క్రానిక్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. మస్కులర్ స్కెల్టన్ కండిషన్స్, న్యూరలాజికల్ కండిషన్స్కు, క్రీడా గాయాలు ఇలా ప్రతిదానికి ఉపకరిస్తుందన్నారు. మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేసి ఏదైతే టిష్యూ ఎఫెక్ట్ అయిందో ఆ రీజియన్లోకి ఆక్సిజన్ సప్లై, న్యూట్రియంట్ సప్లై అనేది ఎక్కువగా జరిగించి అండ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దానివల్ల మనం చేసే ట్రీట్మెంట్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్కి, అంటే లైక్ లో బ్యాక్ ఏక్కి, సర్వైకల్ పెయిన్కి, ఫ్రోజన్ షోల్డర్కి అండ్ టెన్నిస్ ఎల్బో, నీ ఆస్టియోఆర్థరైటిస్, ప్రతి కేసెస్లో మనం ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది ఒక రీజనరేటివ్ ట్రీట్మెంట్ అన్నమాట. షోల్డర్ పెయిన్ కానీ, లో బ్యాక్ ఏక్ కానీ ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ ఈ లేజర్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే పెయిన్ ఉందో వాళ్ళకి ఈ రేస్ అన్నది పెట్టడం వల్ల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అన్నది ఎన్హాన్స్ అయ్యి పెయిన్ తగ్గించి అక్కడ ఆక్సిజన్ సప్లై పెంచి పేషెంట్కి ఎవరైతే పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారో అదన్నది తగ్గుతుంది. సో ఈ లేజర్ టైప్ 4 లేజర్ అన్నది మా ఎయిమ్ క్యూర్ క్లినిక్లో ఉంది. పెయిన్ని, ఇన్ఫ్లమేషన్ని, రెడ్నెస్ని తగ్గించి టిష్యూ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అయ్యి టిష్యూ రీజనరేషన్ అనేది జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మెడికేషన్స్ ఎక్కువ యూజ్ చేయకుండానే మన ట్రీట్మెంట్ ఓన్ బాడీ ద్వారా హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది.